ఛానలుకి స్వాగతం. విజయదశమి అనేది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే కనుక జన్మజన్మల దరిద్రం, దోషాలు, పాపాలు అన్నీ కూడా పోతాయి, అపర కుబేరులవుతారు. అయితే విజయదశమి పండగకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? అలాగే ఈరోజు స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకుని స్నానం చేయటం ద్వారా జన్మజన్మల దరిద్రం, దోషాలు, పాపాలు అన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా ఈ యొక్క వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు, అపర కుబేరుడవ్వటం ఖాయం. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. విజయదశమి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండగ. దీన్నే దసరా అని కూడా పిలుస్తారు. మన పురాతనుల నుండి వచ్చి ఈరోజు మనం జరుపుతున్న ఈ యొక్క పండగ ధర్మానికి గెలుపు, న్యాయానికి విజయాన్ని సూచిస్తుంది. పౌరాణిక కథల్లో చెప్పబడిన విధంగా రాక్షసులపై శక్తి సాధించిన దేవతల విజయాన్ని ఈరోజు ప్రతీకాత్మకంగా గుర్తిస్తారు. విజయం ప్లస్ దశమి అంటే దశమి రోజున ధర్మం, నిజాయితీ, ధైర్యం మరియు శక్తి విజయాన్ని సాధిస్తుందని అర్థం. ప్రతి హిందూ కుటుంబం ఈ రోజును శ్రద్ధగా జరుపుకుంటారు. పూజలు, పసుపు, కుంకుమ, పుష్పాలు మరియు పండ్లతో ఇంటిని అలంకరించుకుంటారు. విజయదశమి ముఖ్యంగా రామాయణంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాముడు రాక్షసరాజు రావణుణ్ణి వధ చేసి సీతాదేవిని విముక్తి చేసుకున్న రోజుది. రాముడు తన ధైర్యం, భక్తి, నిజాయితీ మరియు శ్రద్ధ ద్వారా ధర్మానికి విజయం సాధించాడు. రామాయణంలో వివరిస్తే రావణుడు తన శక్తి, ధైర్యం మరియు ఆధ్యాత్మిక దుర్మార్గంతో అగమ్యమైన శక్తి సాధించగా, రాముడు తన ధర్మం, నిజాయితీ మరియు భక్తి ద్వారా సమస్త దుర్మార్గాన్ని ధ్వంసం చేశాడు. ఈ గాథ నుండి మనకు లభించే ప్రధాన సందేశం ఏమిటంటే, సత్యం, ధర్మం మరియు ధైర్యం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తాయని. దుర్గా మహిమానంలో కూడా విజయదశమి ప్రాముఖ్యత గురించి వివరించటం జరిగింది. మహిషాసుర అనే రాక్షసుడు భూలోకాన్ని కపటంగా పాలిస్తూ పేద ప్రజలను కష్టంలో ఉంచాడు. దుర్గాదేవి తన శక్తి, ధైర్యం మరియు భక్తి ద్వారా మహిషాసురుణ్ణి వధించి ప్రజలకు స్వేచ్ఛ మరియు సుఖాన్ని కలిగించారు. పౌరాణిక గ్రంథాల్లో చెప్పబడిన విధంగా ప్రతి రాక్షసుడు మనలోని దోషాలు, పాపాలు మరియు ఇష్టపూర్వక ప్రవర్తనలకు ప్రతీక. దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించటం ద్వారా మనకు సూచించబడింది ఏంటంటే, మనలోని చెడు లక్షణాలను నిర్మూలించాలి అని. విజయదశమి రోజున ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. విజయదశమి రోజు స్నానం చేయటం మరియు పూజలు చేయటం ద్వారా మనలోని పాపాలు, దోషాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక శుద్ధి. విజయదశమి రోజున ఇంటి గదిని శుభ్రం చేసుకుని గంగాజలం లేదా పవిత్ర నీటిలో పసుపు, కుంకుమ కలిపి స్నానం చేయటం ద్వారా కుబేరుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇది సంపద, ఐశ్వర్యం, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు, కుంకుమ, కొన్ని అక్షతలు కూడా కలుపుకొని స్నానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీరు కుబేరుడి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఇల్లు శుభ్రం చేసే నీటిలో కూడా మీరు కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోతుంది. ఎందుకంటే ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని తన లోపలికి సంగ్రహించుకునే శక్తి ఉంది. కాబట్టి ఈ విధంగా ఇల్లు తుడిచే నీటిలో మీరు కాస్త రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడవటం ద్వారా నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది. అంటే దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్లిపోతుంది, లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు ధర్మం. రామాయణం, దుర్గా మహిమానం కథలు మనకు ధైర్యం మరియు ధర్మపాలన యొక్క ప్రాముఖ్యతను చూపిస్తాయి. మన జీవితంలో నిష్ఠ, నిజాయితీ మరియు ధైర్యం ఉండగలిగితే ఎప్పుడూ విజయం సాధించగలమని ఇవి సూచిస్తాయి. అయితే ముఖ్యంగా విజయదశమి రోజున స్నానం చేయటం అత్యంత శుభంగా పరిగణించటం జరుగుతుంది. ముఖ్యంగా స్నానం చేసే నీటిలో మీరు కాస్త గంగాజలం కానీ లేదా కాస్త పసుపు, కుంకుమ, అక్షతలు కలిపి స్నానం చేయటం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే శరీరాన్ని శుద్ధి చేయటం ద్వారా మనసు మరియు ఆత్మ కూడా శుద్ధవుతుంది. పాపాలు, దోషాలు తొలగిపోతాయి. దరిద్రం, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. సంపద, ధైర్యం, ధర్మం మరియు ఆత్మవిశ్వాసం మీకు కలుగుతుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా మీరు గంగాజలం వీలైతే కనుక గంగాజలం, లేదంటే కనుక
కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొన్ని అక్షతలు వేసుకుని స్నానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలు, పాపాలు, జన్మల నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అయితే ముఖ్యంగా విజయదశమి రోజున కొన్ని ఆచారాలు మరియు పూజలు కూడా చాలా విశేషమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. పండగ ప్రారంభానికి ముందు వనమాలలు తయారు చేసి అమ్మవారిని, రామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి పూజించాలి. రామాయణం చదవటం ద్వారా మనలో ధైర్యం, ధర్మం, నిజాయితీ పెరుగుతుంది. అలాగే ఈరోజు పేదలకు, అనాథలకి, జంతువులకి దానం చేయటం అత్యంత శుభంగా పరిగణించటం జరుగుతుంది. అలాగే కుంకుమ, పసుపు, గోరింటాకు ఉపయోగించి శుద్ధి చేసిన తర్వాత పూజలు చేయటం ద్వారా శరీరం శుద్ధి కలుగుతుంది, ఆత్మ పవిత్రత కూడా సాధ్యమవుతుంది. కాబట్టి కుంకుమను ఈరోజు మీ యొక్క నుదుటిన ఖచ్చితంగా పెట్టుకోవాలి. పసుపును కాళ్ళకి స్త్రీలు ఖచ్చితంగా రాసుకోవాలి. అలాగే స్త్రీలు ఖచ్చితంగా చేతికి గోరింటాకు పెట్టుకుంటే కూడా మీకు పూజల వల్ల మంచి ఫలితం అనేది లభిస్తుంది. విజయదశమి అనేది ఇప్పుడు కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాకుండా ఒక సామాజిక ఉత్సవంలాగా కూడా జరుగుతుంది. ఈ రోజున కొత్త కార్యాలయాలు ప్రారంభించటం, కొత్త పనులు మొదలు పెట్టడం, గెలుపు సాధించటం కోసం ఈ రోజును చాలా శుభకరంగా పరిగణిస్తారు. విద్యార్థులు మరియు ఉద్యోగులు కూడా విజయదశమి పండగ సందర్భంగా తమ లక్ష్యాలను సాధించే ప్రేరణ కూడా పొందుకుంటారు. విజయదశమి మన జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. రాముడు, దుర్గాదేవి కథలు సత్యం, ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తాయని సూచిస్తున్నాయి. మనలోని చెడు లక్షణాలను, పాపాలను, అసహ్యాన్ని నిర్మూలించాలి. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. నిజాయితీ మార్గం ఎల్లప్పుడూ కూడా విజయాన్ని ఇస్తుంది. విజయదశమి పవిత్ర రోజులో చేసే ఆచారాలు కాని, పూజలు కాని మరియు దాన ధర్మాలు కాని మన యొక్క జీవితంలో ఐశ్వర్యాన్ని, సంపదను, ధైర్యాన్ని మరియు సుఖాన్ని తీసుకుని వస్తాయి. కాబట్టి విజయదశమి అనేది ధర్మానికి, నిజాయితీకి, ధైర్యానికి మరియు శక్తి విజయం కోసం ఒక పండగ. ఈరోజు చేసిన పూజలు, స్నానం మరియు దాన ధర్మాలు మనలోని పాపాలు, దోషాలు, కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తాయి. సంపద, ధైర్యం, ధర్మం, ఆత్మవిశ్వాసం మరియు సుఖం మన జీవితంలోకి వస్తాయి. ఇది ఒక పవిత్ర, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ఉత్సవం. ప్రతి హిందూ కుటుంబం జరుపుకోవలసినటువంటి ముఖ్యమైన పండగ. ఇది మన జీవనంలో విజయాన్ని, ధర్మాన్ని, శాంతిని, సంపదను, ధైర్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ విజయదశమి పర్వదినాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా నియమనిష్టలతో జరుపుకోండి. ముఖ్యంగా ఈరోజు స్నానం చేసే నీటిలో గంగాజలం ఉంటే కనుక గంగాజలం, లేదంటే కాస్త పసుపు, కుంకుమ, అక్షతలు కలుపుకొని స్నానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా జన్మల దరిద్రం, దోషాలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అపర కుబేరులవుతారు. చూశారు కదండి విజయదశమి పర్వదినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, అలాగే విజయదశమి పర్వదినాన్ని ఎందుకు జరుపుకుంటారు, అలాగే స్నానం చేసే నీటిలో ఈరోజు ఏం వేసుకుని స్నానం చేయటం ద్వారా జన్మల దరిద్రం, పాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులవుతారు. ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.